నమస్కారం. కథలు వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే కథలలో మొదటి కథ పనివాళ్లతో పని. వెంకయ్య కూతురు సుజాతకు పెళ్లి అయి ఇంకా కాపురానికి పోలేదు. ఇంతలో సంక్రాంతి వచ్చింది. పండగకి తన అల్లుణ్ణి బియ్యంకుడు సుబ్బయ్యని తన ఇంటికి రావాల్సిందిగా ఆహ్వానించాడు వెంకయ్య. సుబ్బయ్య తన భార్యను కొడుకును వెంట పెట్టుకుని వెంకయ్య ఇంటికి వచ్చాడు. వెంకయ్య ఐశ్వర్యవంతుడేమో, అతని లోగిలి చాలా పెద్దది, అది చాలా అందంగా కూడా ఉన్నది. ఇంటి నిండా పని మనుషులు పిలిచే మరుక్షణం హాజరవుతారు. సుబ్బయ్యకు వెంకయ్య చాలా చక్కగా మర్యాదలు చేశాడు. మర్నాడు ఉదయం సుబ్బయ్య నిద్రలేస్తూనే దొడ్లో ఏదో గొడవ జరగటం వినిపించింది. మొదట సుబ్బయ్య తనకెందుకు లెమ్మని ఊరుకున్నాడు. కానీ అంతకంతకు కేకలు తీవ్రతరం అవుతున్నట్టు తోచి సుబ్బయ్య దొడ్లోకి తెంగి చూశాడు. అక్కడ వెంకయ్య పనివాళ్ల మీద తెగరుస్తున్నాడు. వెంకయ్యను పనివాళ్లు ఏమాత్రం లక్ష్య పెట్టుతున్నట్టు లేరు. అంత సంపన్నుడైన యజమాని పట్ల పనివాళ్లకు భయభక్తులు లేకపోవడం సుబ్బయ్యకు చాలా ఆశ్చర్యం కలిగించింది. చివరకు వెంకయ్య భార్య స్వయంగా జోక్యం కలిగించుకుని సర్దుబాటు చేస్తే కానీ గొడవ ఆగిపోలేదు. ఇంట్లో బంధువులు కూడా ఉన్నారు, ఎంత అసహ్యంగా ఉంటుంది అని ఆమె కోపంగా వెంకయ్యతో అనటం సుబ్బయ్య విన్నాడు. తప్పంతా కూడా వెంకయ్యలోనే ఉన్నట్టుగా స్పష్టమైంది సుబ్బయ్యకు. వెంకయ్య పని మనుషుల మీద చీటికి మాటికి నోరు పారేసుకుంటూ వాళ్ళకు తన మీద గౌరవం లేకుండా చేసుకుంటున్నాడని సుబ్బయ్య గ్రహించాడు. కొంతసేపటికి వెంకయ్య సుబ్బయ్య వద్దకు వచ్చి, పెదవులు సరిగా పనిచేయరు, మహా విసిగించేస్తున్నారు బావగారు అన్నాడు. సుబ్బయ్య నిజమేనండి అన్నాడు. కానీ వెంకయ్యలోని లోపం గురించి ప్రస్తావించలేదు. ఆయన మంచి లౌకికుడు. ఆయన కూడా లక్షాధికారి కాకపోయినా బాగా ఉన్నవాడే. ఆయన ఇంట్లో కూడా 3-4 పనివాళ్ళు ఉన్నారు. వారితో ఆయన ఎన్నడూ ఘర్షణ పడడు, వారిని అల్లరి పెట్టడు. వాళ్లకు తమ యజమాని అంటే భయము భక్తి ఉన్నాయి. సుబ్బయ్య ఉన్న 4 రోజులు వెంకయ్య తన పనివాళ్ల మీద చీటికి మాటికి అరుస్తూనే ఉన్నాడు. ఎలాగైనా తన వియ్యంకుణ్ణి సరిదిద్దాలనిపించింది సుబ్బయ్యకు. పండగ గడిచి తాను తన కోడలిని కాపురానికి తీసుకుపోయేటప్పుడు సుబ్బయ్య వెంకయ్యను అతని భార్యను తమ ఇంటికి రమ్మని మరీ ఆహ్వానించి వెళ్ళాడు. వెంకయ్య సరేనన్నాడు. సుబ్బయ్య ఇల్లు అంత పెద్దది కాకపోయినా శుభ్రంగా ఉన్నది. గృహాలంకరణలు చక్కగా ఉన్నాయి. ఇంటి ముందున్న పూలతోట, పెరట్లో ఉన్న కూరల పాదులు ఇంటి పని వాళ్లే చూస్తారు. పనివాళ్ళు ఇంటి వాళ్లలాగే అతిథులను కూడా ఎంతో మర్యాదగా కనిపెట్టి ఉండి ఇంటి మనుషుల్లాగా ప్రవర్తిస్తారు. యజమానులకు పనివాళ్లకు ఘర్షణ రావటం వెంకయ్య కానీ అతని భార్య కానీ చూడలేదు. పనివాళ్లు తన బియ్యంకుడికి అంత విధేయత చూపడానికి ఆయన ఏం చేస్తాడో వెంకయ్య ఊహించలేకపోయాడు. ఒకరోజు సుబ్బయ్య తన గదిలో వెంకయ్యతో మాట్లాడుతూ ఉండగా గది ఊడ్చినట్టుగా లేదు అన్న సంగతి గమనించాడు. పని మనుషుల మీద కొంచెం కోపం కూడా వచ్చింది, కానీ ఎవరినీ పిలిచి కసురుకోలేదు. ఇంతలో ఒక నౌకరు అటుగా వచ్చాడు. ఒరే, ఆ బీరువాను అక్కడి నుంచి తీసి ముందు గదిలో పెట్టండి అంటూ సుబ్బయ్య గదిలో ఒక మూల ఉన్న చీపురు కట్ట తీసుకుని గదిని తానే శుభ్రం చేసి సాగాడు. వెంటనే పనివాడు, బాబు మీరు ఊడ్చడం ఏమిటి, పొరపాటున గది శుభ్రం చేయడం మర్చిపోయాం, క్షమించండి అంటూ సుబ్బయ్య చేతిలోంచి చీపురు కట్ట తీసుకుని వాడే ఊడ్చసాగాడు. సుబ్బయ్యకు కావాల్సింది కూడా ఇదే. సుబ్బయ్య లౌక్యం గ్రహించిన వెంకయ్య, బావుగారు, పనివాళ్ల కన్నా మనమే ఎక్కువగా నేర్పుగా ఉండాలన్న సంగతి ఇప్పుడే గ్రహించాను. మాటల్లో కన్నా చేతల్లో చెబితే పనివాళ్ళు ఎక్కువ పొరపాట్లు చేయడం మానేస్తారు అన్నాడు నవ్వుతూ. మీరైనా పనివాళ్లతో ఇలాగే పని చేయించుకోవచ్చు, వాళ్లతో ఘర్షణ పడటం అనవసరం అన్నాడు సుబ్బయ్య తాను కూడా నవ్వుతూ. కథ సమాప్తం. రెండవ కథ అపవాదు. పూర్వం ఒక ఊర్లో ఒక గొప్ప ధనవంతుడైన వైశ్యుడు ఉండేవాడు. ఆయనకు సుబుద్ధి అనే ఒక కుమారుడు, సుమిత్ర అనే ఒక కుమార్తె ఉండేవారు. ఆయన చనిపోతూ తన కొడుకుని దగ్గరకు పిలిచి, నాయన, నా అనంతరం మన వ్యాపారం చక్కగా సాగించు, నీవు నీ చెల్లెలు సఖ్యతగా ఉండండి, ఇదే నా తుది కోరిక అని చెప్పాడు. తండ్రి పోయిన కొద్ది కాలానికే సుబుద్ధి 3 నౌకల మీద సరుకులు వేసుకుని దేశాంతరాలకు బయలుదేరాడు. బయలుదేరేటప్పుడు అతను తన చెల్లెలితో, చెల్లి, నేను చాలా కాలానికి గానే తిరిగి రాను. నేను లేని సమయంలో నీవు ధర్మాన్ని అతిక్రమించవద్దు, పరులతో ప్రసంగించవద్దు అని చెప్పాడు. తిరిగి ఎప్పుడు కలుసుకుంటామోనని సుబుద్ధి తన చిత్తరువును తన చెల్లెలికిచ్చి ఆమె చిత్తరువును తన వెంట తీసుకొని నౌకలతో సముద్రం మీద బయలుదేరాడు. 2 ఏళ్లు గడిచాయి. 3వ ఏడు నడుస్తోంది. సుబుద్ధి నౌకలు ఒకనొక రేవు పట్టణం చేరుకున్నాయి. అక్కడ లంగరు దించి
తన వెంట ఉన్న ఒక గిన్నెలో రత్నాలు, రత్న కంబళాలు మొదలైన బహుమానాలు తీసుకుని సుబుద్ధి ఆ దేశపు రాజు సుదర్శనుడి వద్దకు వెళ్ళాడు. తాను తెచ్చిన బహుమతులు సుదర్శనుడికి సమర్పించి తమ దేశంలో వ్యాపారం చేసుకోవడానికి అనుమతి ఇవ్వండి అని సుబుద్ధి అడిగాడు. సుబుద్ధి తెచ్చిన బహుమానాలు చూసి సుదర్శన రాజు చాలా ఆనందించాడు. ఏ మనిషిడు కూడా తనకు అలాంటి అమూల్యమైన బహుమతులు ఇంతవరకు ఇచ్చి ఉండలేదు. అందుచేత సుదర్శనుడు సుబుద్ధి కోరిన ప్రకారం వ్యాపారం చేసుకునేటందుకు అనుమతి ఇవ్వడమే కాక అతను నౌకలో తెచ్చిన వస్తువులను చూడటానికి సపరివారంగా రేవు కూడా వచ్చాడు. నౌకలోని వస్తువులను చూసి ఆనందిస్తున్న సుదర్శన రాజు కన్ను సుమిత్ర చిత్తరుపై పడింది. ఎవ్వరి సౌందర్యవతి అని సుదర్శన రాజు సుబుద్ధిని అడిగాడు. ప్రభు, ఆమె నా చెల్లెలు అన్నాడు సుబుద్ధి. అలాగా, అందానికి తగిన శీలం కూడా ఆమెకు ఉన్నదా అని అడిగాడు సుదర్శన రాజు. ఆమె శీలానికి వంక పెట్టగలవారు లేరు ప్రభు అన్నాడు సుబుద్ధి. అయితే నేను ఆమెను నా పట్టమహిషిగా చేసుకుంటాను అన్నాడు రాజు. ఇదంతా తిలకిస్తున్న సేనానికి అసూయ జనించింది. చివరకు ఈ వైశ్యాంగన మాకు రాణి కావటమా, మా భార్యలు ఈమెకు సేవ చేయటమా అనుకున్నాడు ఆ దుర్మార్గుడైన సేనాని. అతను పైకి మాత్రం ఈ విధంగా అన్నాడు. ప్రభు, ఈమెను నేను చాలా కాలంగా ఎరుగుదును, ఈమె దుశ్శీల అన్నాడు. ఈ మాటను వినగానే సుదర్శనుడికి సుబుద్ధి పైన ఆగ్రహం కలిగింది. దుశ్శీలను శీలవతి అని ఎందుకు చెప్పావు? నీ తల తీయిస్తాను అన్నాడు రాజు సుబుద్ధితో. ప్రభు, మీ సేనాని చెప్పేది అసత్యం. చేతనైతే అతను ఆ మాటలు రుజువు చేసుకోమనండి. నా చెల్లెల్ని ఎరుగుదనంటున్నాడు కాబట్టి ఆమె వేలిముద్రికను నువ్వు తీసుకురమ్మనండి. ఆమె పుట్టుమచ్చ ఎక్కడ ఉన్నది తెలుసుకురమ్మనండి అన్నాడు సుబుద్ధి. సుదర్శనుడికి ఇది న్యాయంగానే తోచింది. ఆయన తన సేనానితో 2 నెలల కాలంలోగా నీవు ఈ స్త్రీ ఉంగరము, పుట్టుమచ్చ రహస్యము తెలుసుకోలేకపోయినట్టయితే నీ తల తీయించేస్తాను అని తెలియపరిచాడు. సేనాని వెంటనే ప్రయాణమై సుమిత్ర ఉండే దేశానికి వచ్చాడు. అక్కడ ఒక పేదరాశి పెద్దమ్మ వద్దకు వెళ్ళి తన పని చెప్పి, పెద్దమ్మ, నాకు ఆ పిల్ల పుట్టుమచ్చ రహస్యము, ఉంగరము తెచ్చిపెడితేవా నీకు అంతులేని బంగారం ఇస్తాను అని ఆశ పెట్టాడు. పేదరాశి పెద్దమ్మ ధనాశ చేత సుమిత్ర ఇంటికి వెళ్ళి ఆమెతో ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పి ఆమె వీపు మీద ఎడవైపున పుట్టుమచ్చ ఉన్నట్టు తెలుసుకొని ఆమె ఉంగరాన్ని కూడా తస్కరించి తెచ్చి సేనానికి ఇచ్చింది. సేనాని వెంటనే తిరుగు ప్రయాణం కట్టి స్వదేశానికి తిరిగి వచ్చి సుదర్శనుడికి సుమిత్ర ఉంగరము, పుట్టుమచ్చ రహస్యము తెలియజేశాడు. సుమిత్రపై వేసిన అపవాదు సేనాన్ని రుజువు చేశాడు గనుక సుదర్శనుడు కోపంతో సుబుద్ధికి మరణదండన విధించాడు. తన చివరి కోరికగా సుబుద్ధి రాజును ఒక కోరిక కోరాడు. నేను ఈ దూరదేశంలో మరణించే ముందు ఒకసారి నా చెల్లెల్ని చూడాలని ఉన్నది. ఆమెను పిలిపించి ఒక్కసారి కలుసుకొనివ్వండి, ఆ తర్వాత నిశ్చింతగా మరణదండ అనుభవిస్తాను అన్నాడు. దీనికి సుదర్శనుడు అంగీకరించాడు. సుబుద్ధి తన చెల్లెలికి ఒక జాబు వ్రాసి సుదర్శనుడు దూతల ద్వారా ఆమెకు పంపాడు. తన అన్న చెప్పినట్టు నడుచుకోక పేదాసి పెద్దమ్మతో మాట్లాడినందుకు తనకి ప్రమాదం సంభవించిందని తెలుసుకొని సుమిత్ర తన అన్నను కలుసుకోవటానికి బయలుదేరింది. సుదర్శనుడు రాజ్యం చేరుకోగానే ఆమె తిన్నగా రాజు వద్దకు వెళ్ళి, ప్రభు, ఈ కర్ణాభరణం చూడండి, ఇది విలువైనదేనా అని అడిగింది. సుదర్శనుడు ఆమె ఇచ్చిన కర్ణాభరణంలోని రత్నాలను పరీక్షించి, నిశ్చయంగా ఇది అమూల్యమైనది, కానీ దీన్ని నాకెందుకు చూపుతున్నావు అని ఆశ్చర్యంగా అడిగాడు. తమ సేనాని దీని జతను నా వద్ద నుంచి తస్కరించాడు. తాము ధర్మస్వరూపులు, అది నాకు తిరిగి ఇప్పించండి అన్నది సుమిత్ర దీనంగా. రాజు సేనాపతిని పిలిపించి సుమిత్ర చేసిన ఆరోపణలను చెప్పి ఆమె కర్ణాభరణం దొంగిలించావట, దాన్ని వెంటనే ఆమెకు ఇచ్చేయి అన్నాడు. సేనాని నిర్ఘాంతపోయి, ప్రభు, అసలు ఈమె ఎవరో కూడా నేను ఎరగను. నా జన్మలో ఎన్నడూ ఈమె ముఖమైన చూసి ఎరగను. నేను ఈమె కర్ణాభరణం దొంగిలించడం ఏమిటి అన్నాడు. వెంటనే సుమిత్ర రాజువైపు తిరిగి, ప్రభు, నేను సుబుద్ధి చెల్లెలు సుమిత్రను. నన్ను మీ సేనాని తన జన్మలో ఎన్నడూ చూసి ఉండకపోతే మా అన్నకు తమరు మరణదండని ఎందుకు విధించారు అని అడిగింది. తన సేనాని చేసిన మోసము, సుమిత్ర చేసిన యుక్తి సుదర్శనుడికి పూర్తిగా అర్థమైంది. ఆయన తన సేనానికి మరణదండని విధించి సుబుద్ధిని ఖైదు నుంచి విడిపించి సుమిత్రను పెళ్లాడి చాలా కాలం సుఖంగా రాజ్యం చేశాడు. కథ సమాప్తం. 3వ కథ, తీరిన రుణం. ఒక ఊరిలో ఒక గొడారి ఉండేవాడు. వాడికి ఒకతే కూతురు. వాడు కష్టపడి పనిచేసి తన రాబడిలో కూతురు పెళ్లి కోసం సాధ్యమైనంత వెనక్కి వేస్తూ పెళ్లి ఖర్చులకు తగినంత పోగు చేశాడు. గొడారి కూతురికి సంబంధం కూడా కుదిరింది. కానీ ముహూర్తం 2 రోజులు ఉన్నదనగా వాడి ఇంట దొంగలు పడి
వాడు ఎంతకాలంగానో దాచి ఉన్న డబ్బంతా దోచుకుపోయారు. కూతురు వెళ్ళి భగ్నమైనందుకు వాడు నేల మీద పొర్లికింతలు పెడుతూ ఏడవసాగాడు. ఆ సమయానికి అటుగా పోతున్న భూషయ్య అనే మూతబరి రైతు గుడారివాడి పరిస్థితి తెలుసుకుని, నువ్వు పోగొట్టుకున్న డబ్బు నేను ఇస్తాను, కానీ నా బాకీ తొందరలో తీర్చేయాలి అన్నాడు. భూషయ్యను అందరూ నరరూప రాక్షసుడుగాను, రాతి గుండెగల మనిషిగాను ఎంచేవారు. అయినా ఆ క్షణంలో గుడారివాడికి ఆ భూషయ్యే దేవుడిలాగా కనిపించాడు. వాడు ఆనంద పారవస్యంలో భూషయ్య కళ్ళ మీద పడి, నా చర్మంతో చెప్పులు కుట్టించైనా ఇస్తాను, మీ రుణం తీర్చుకుంటాను బాబు అన్నాడు. భూషయ్య గ్రామాధికారి ఎదుట పత్రం రాసి గుడారివాడి చేత వేలిముద్ర వేయించి డబ్బు ఇచ్చాడు. 10 మంది చేరి గుడారివాడి కూతురు పెళ్లి ఘనంగా జరిపించారు. 10 రోజులు గడిచాక భూషయ్య గుడారి వద్దకు వచ్చి తన బాకీ తీర్చమన్నాడు. 10 రోజులలో అంత డబ్బు నేను ఎలా తీర్చగలను బాబు అన్నాడు గుడారి. అదంతా నాకు తెలియదు. రేపటిలోగా నా బాకీ తీర్చకపోయావో నీ భార్య బిడ్డల చేత వెట్టి చాకరీ చేయించుకుంటాను, నీ ఇల్లు స్వాధీనం చేసుకుంటాను. అదేది కాకపోతే నీ చర్మంతో నాకు చెప్పులు కుట్టించైనా అయ్యి అని భూషయ్య వెళ్ళిపోయాడు. మళ్ళీ గుడారికి ప్రాణం మీదికి వచ్చినట్టు అయింది. వాడి బాధ చూడలేక వాడి పొరుగువాళ్ళు గ్రామాధికారినే సలహా అడుగు, ఆయన పేదవాళ్ళకు సహాయం చేస్తాడు అన్నారు. గుడారి గ్రామాధికారి వద్దకు వెళ్ళి భూషయ్య కొత్త ఎత్తు గురించి చెప్పి, బాబు, నన్ను ఈ పరిస్థితిలో దొంగతనం చేయమన్నారా, వెట్టి చేయమన్నారా, నన్ను ఎలా ఒడ్డున పడేస్తారో మీదే భారం అన్నాడు. గ్రామాధికారికి భూషయ్య తత్వం తెలుసు. ఆయనకు గుడారి మీద జాలి కూడా వేసింది. ఆయన కొంచెం ఆలోచించి గుడారికి ఒక సలహా ఇచ్చి అలా చేయమన్నాడు. ఆయన గొడవ పెడితే ఏం చేయమన్నారు అని గుడారి అడిగాడు. నా దగ్గరికి తీసుకురా, సాక్ష్యానికి నీ వియ్యంకుడు కూడా వెంట పెట్టుకురా అన్నాడు గ్రామాధికారి. తాను పెట్టిన గడువుకు గుడారి బాకీ చెల్లించకపోయేసరికి భూషయ్య అప్పు కాగితం తెచ్చి గ్రామాధికారికి చూపి ఫిర్యాదు చేశాడు. గ్రామాధికారి గుడారిని పిలిచి, భూషయ్య గారి బాకీ తీర్చడం కోసం మీ ఇంటిలో పాది భూషయ్య గారికి వెట్టి చాకరీ చేస్తారా, లేక నీ ఇల్లు అమ్మేసి బాకీ తీర్చుతావా, అదీ కాకపోతే నీ చర్మంతో వారికి చెప్పులు కుట్టించిస్తావా అని అడిగాడు. నా చర్మంతో చెప్పులు కుట్టించిస్తాను బాబు అన్నాడు గుడారి. అందుకు సమ్మతమేనా అని గ్రామాధికారి భూషయ్యను అడిగాడు. సమ్మతమే అన్నాడు భూషయ్య. వెంటనే గుడారి మూట విప్పి ఒక చెప్పుల జత తీసి భూషయ్య ముందు పెట్టి, ఇక మీ బాకీ చెల్లు అన్నాడు. భూషయ్య మండిపడుతూ, ఒరే, నీ అతి తెలివి నా ముందు చూపించకు. నీ చర్మంతో చెప్పులు కుట్టుతానని చెప్పి జంతువు చర్మంతో కుట్టిన చెప్పులు ఇస్తావా? చూడండి గ్రామాధికారి గారు, వీడు నన్ను ఎంత తెలివి తక్కువ వాడికిన జమగట్టాడో అన్నాడు. గ్రామాధికారి భూషయ్య మాటలకు ఆశ్చర్యపోయినట్టు కనబడుతూ, గుడారి అతి తెలివి ఏం చూపించాడు? వాడు చెప్పులు కుట్టిస్తానది వాడి చర్మంతోనే గాని వాడి ఒంటిమీ చర్మంతో కాదే. ఆ చర్మం వాడు కొన్న జంతువులదైతే అది వాడి దాని కిందే కదా లెక్క. దానికి మిమ్మల్ని డబ్బు అడగలేదు కదా. ఆ చెప్పులు ఇచ్చి వాడు రుణ విముక్తి పొందాడు. ఇలా జనాన్ని ఇంకొకసారి పీడిస్తే మీ పైన చాలా తీవ్రమైన చర్య తీసుకోవాల్సి వస్తుంది అన్నాడు. గ్రామాధికారి దయ వల్ల గుడారి ఒడ్డున పట్టాడు. వాడు గ్రామాధికారికి మంచి చెప్పుల చేత కుట్టి ఇచ్చి తన కృతజ్ఞత తెలుపుకున్నాడు. భూషయ్య ఆట ఒక గుడారివాడు కట్టించాడని ఊరంతా తెలిసిపోయింది. అతను అటు తర్వాత ఎవరిని అలా పీడించలేదు. కథ సమాప్తం. 4వ కథ, స్థల ప్రభావం. చంద్రహాసుడు అనేవాడికి చిన్నతనం నుంచి మహారాజు కావాలి అనే కోరిక ఉండేది. అలాంటి కోరికతో అతను కష్టపడి చదువుకుని రాసవిద్యలు అన్నీ అభ్యసించాడు. కొందరు యువకులకు తనలో విశ్వాసం కలిగించి వారిని తన అనుచరులుగా చేసుకున్నాడు. నిర్జన ప్రాంతంలో నగరం నిర్మించి దానికి రాజు కావాలి అనేది వాడి కోరిక. చంద్రహాసుడితో అతని పురోహితుడు రాజధాని నిర్మించేటప్పుడు స్థల ప్రభావం చూడటం అవసరం అన్నాడు. చంద్రహాసుడు అలాంటి స్థలం కోసం వెతగ్గా చిట్ట చివరకు ఒక చోటు కనబడింది. అతను చూస్తూ ఉండగా ఆ ప్రదేశానికి వేటకొక్కలు కుందేళ్లను తరుముకుంటూ వచ్చాయి. కానీ ఆ ప్రదేశానికి చేరుతూనే కుందేళ్లు పారిపోవడం మానేసి వేటకొక్కల మీద తిరగబడి వాటిని తరిమేశాయి. చంద్రహాసుడు ఆ స్థలంలో తన రాజధాని కట్టించి దానికి కుందేలు నగరం అని పేరు పెట్టాడు. దానికి రాజు చంద్రహాసుడు. ఆ నగరం లవంగ దేశపు సరిహద్దున ఉండటం వల్ల ఆ దేశపు రాజు చంద్రహాసుడిపైకి యుద్ధానికి వచ్చాడు. కుందేలు నగరం దుర్భేద్యంగా నిర్మించబడింది. నగరంలో ఉన్న సైనికులు కొద్దిమంది అయినా తమకు అపజయం లేదన్న గట్టి నమ్మకం గలవాళ్లు. యుద్ధంలో చివరకు లవంగ దేశపు రాజు ఓడిపోయాడు. కాలక్రమాన చంద్రహాసుడు
ఇరుగు పొరుగులో ఉన్న రాజ్యాలన్నింటినీ ఓడించి వాళ్ళ రాజ్యాలను తనలో కలుపుకొని రాజ్యాన్ని విస్తరించి అతను చక్రవర్తి అయ్యాడు. చంద్రహాసుడు కొడుకు పద్మసేనుడు సరిగ్గా విద్యాభ్యాసం చేయక యుక్త వయస్కుడు అయ్యే సమయానికి అన్ని అవలక్షణాలు అలవరుచుకున్నాడు. ఈ స్థితిలో చంద్రహాసుడు హఠాత్తుగా గుండె ఆగి మరణించాడు. పద్మసేనుడు రాజు అయ్యాడు, కానీ అతనికి రాచరికపు బాధ్యతలు నిర్వహించే సామర్థ్యం లేదు. అందు గురించి అతను భయపడుతూ ఉంటే, కుందేలు నగరం స్థల ప్రభావం వల్ల మనకేమీ భయం లేదు అని మంత్రి కుమారుడు ధైర్యం చెప్పాడు. తమ చక్రవర్తి అసమర్థుడు అని సామంతులకు త్వరలోనే తెలిసి వచ్చింది. లవంగ దేశపు సామంతుడు పెద్ద సేనతో కుందేలు నగరం మీదకి దండెత్తి వచ్చాడు. అప్పుడు జరిగిన యుద్ధంలో పద్మసేనుడు చిత్తుగా ఓడిపోయి మంత్రి కుమారుడితో కలిసి రహస్యంగా అడవుల్లోకి పారిపోయాడు. స్థల ప్రభావం వల్ల రాజ్యం సంపాదించి నా తండ్రి చక్రవర్తి కాగలిగాడు. కుందేళ్ల చేత వేట కుక్కలను తరిమి కొట్టించే స్థల ప్రభావం నన్ను ఏమాత్రం కాపాడలేకపోయింది. నేను కుందేళ్ల కన్నా అసమర్థుణ్ణి అని విచారించాడు. అతనికి ఉపశమనం కలిగించే ఉద్దేశంతో మంత్రి కొడుకు, విచారించకండి ప్రభు, మీరు ఓడిపోవటానికి కారణం స్థల ప్రభావమే, కానీ మీ అసమర్థత కాదు. అక్కడి దాకా కుందేళ్లను తరుముకుంటూ వచ్చిన వేట కుక్కలు అక్కడి నుంచి అక్కడికి రాగానే తిరుగుముఖం పట్టినవి అంటే కుందేళ్లకు ధైర్యాన్ని ప్రసాదించిన స్థలమే వేట కుక్కలకు అధైర్యం కలిగించిందన్నమాట. మీరు మహాపరాక్రమశాలి కనుకనే స్థల ప్రభావం మీ ప్రతాపాన్ని నశింపజేసింది. కుందేళ్లు నాటి లవంగదేశపు రాజు గెలిచాడు అన్నాడు. స్థల ప్రభావం అనేది రెండు వైపులా పదుగల కత్తి అయినప్పుడు దాన్ని నమ్ముకోవడం కన్నా మనుషుల శక్తి సామర్థ్యాలపైనే నమ్ముకోవడం మంచిదని పద్మసేనుడు గ్రహించాడు. కథ సమాప్తం. 5వ కథ, దుష్ట భావాలు దుష్ట ఫలితాలు. కథలోకి వెళ్ళబోయే ముందు ఒక మనవి, మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్లో కాల్ కూడా నొక్కండి. మీ సూచనలు సలహాలు కామెంట్లలో తప్పక తెలపండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడము, కామెంట్లు పెట్టడం చేయటం లేదండి. దయచేసి చేయండి, అది మా కింద ప్రోత్సాహకరంగా ఉంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక కథలోకి వెళ్దామా? దుష్ట భావాలు దుష్ట ఫలితాలు. కరటక శాస్త్రి అనేవాడు పాము మంత్రం వేయటంలో అఖండుడు. దమనక శాస్త్రి అనేవాడు పక్షపాతం నయం చేయడంలో అద్భుతమైన ప్రజ్ఞ గలవాడు. కానీ ఇద్దరు సంకుచిత మనస్వభావులు. ఈ ప్రత్యేకతలతో ఇద్దరు అంతులేని డబ్బు సంపాదించి ఎక్కడో రహస్యంగా దాచారు. వాళ్ళు తమ జ్ఞానాన్ని అంతకన్నా రహస్యంగా దాచి వార్ధక్యం మీద పడినా దాన్ని ఎవరికీ చెప్పలేదు. వాళ్ళ వద్ద శిష్యత్వం చేస్తామని ఎందరో వచ్చారు, కానీ వాళ్ళు తమ విద్యలను ఎవరికీ చెప్పక చచ్చేలోపుగా తమ పిల్లలకే చెప్పిపోతాం అని అందరితోనూ అనేవారు. ఒకనాడు తెల్లవారుజామున దమనక శాస్త్రిని పాము కరిచింది. ఆయన ఇంటికి తిరిగి వచ్చి తాచుపాము కరిచిందని కొడుకు చెప్పి ఇంకేమీ చెప్పకుండానే సృహ తప్పి పడిపోయి నురుగులు కక్కాడు. అతని కొడుకు కరటక శాస్త్రి వద్దకు వెళ్ళి పాము మంత్రం వేసి తన తండ్రిని బతికించమని అడగబోయాడు. కానీ అదే సమయంలో కరటక శాస్త్రికి పక్షపాతం వచ్చి కాళ్ళు చేతులు నోరు కూడా పడిపోయాయి. కథ సమాప్తం.